ఈ రోజు కథ చేతి ముద్ద రహస్యం. వేసవి సెలవులకు పర్ణిక తన తమ్ముడు విహాన్ ఇద్దరూ కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం అయ్యాక అమ్మమ్మ వేడి వేడి అన్నం పప్పు కలిపి సిద్ధం చేసింది. అలవాటు ప్రకారం పర్ణిక ఇంకా తన తమ్ముడు పక్కన ఉన్న చిన్న స్పూన్ ను తీసుకున్నారు. అమ్మమ్మ చిరునవ్వుతో, అరే నా బంగారులు, స్పూన్ ఎందుకు, చేత్తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది కదా. పర్ణిక ఆశ్చర్యంగా, అమ్మమ్మ చేత్తో తింటే ఏమవుతుంది? అమ్మమ్మ ముద్దుగా, చాలా పెద్ద రహస్యం బంగారులు. మన 5 వేళ్ళు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలకు గుర్తు. వేళ్లతో ముద్ద కలిపితే ఆ శక్తి అంతా భోజనానికి చేరుతుంది. చేతి ముద్దలో అంత గొప్పతనం ఉందా అమ్మమ్మ అని పర్ణిక ఆశ్చర్యంగా అడిగింది. అమ్మమ్మ నెమ్మదిగా, మన చేతిలో నాడి ముద్రలుంటాయి. అవి ఆహారాన్ని తాకినప్పుడు మన మెదడుకు సంకేతాలు పంపుతాయి. అలా మన కడుపు ఆహారం రావడానికి సిద్ధమవుతుంది. అందుకే చేత్తో తింటే జీర్ణం బాగా అవుతుంది. మరి అమ్మమ్మ ఐస్ క్రీమ్, పాస్తా, నూడిల్స్ ఇవన్నీ కూడా చేతితోనే తినాలా అని అమాయకంగా అడిగింది పర్ణిక. అమ్మమ్మ నవ్వి, లేదురా బంగారం, వాటికి స్పూన్లు, ఫోర్క్లు సరిపోతాయి. కానీ మన భారతీయ ఆహారం విషయానికి వస్తే చేత్తో తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే చేత్తో తింటే మనకు ఆహారం ఎంత వేడిగా, ఎంత మృదువుగా, ఎంత మసాలాగా ఉందో తెలుస్తుంది. పర్ణిక తన చేతితో చిన్న ముద్ద తింటూ, అమ్మమ్మ నిజంగా ఈ పప్పు అన్నం రుచి ఇప్పుడు ఒక మ్యాజిక్ లా ఉంది. అమ్మమ్మ సంతోషంగా వాళ్ళని హత్తుకుంది. మీరు కూడా మీ పిల్లలకి చేతి ముద్ద రహస్యం చెప్పండి. వాళ్ళకి చేతితో తినేలాగా అలవాటు చేయండి. ఇంకా మంచి స్టోరీస్ అండ్ బుక్స్ కోసం మమ్మల్ని ఫాలో అయిపోండి.